మిథున రాశి వారికి కొత్త ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. రోడ్డు టెండర్లు కాంట్రాక్ట్లను సంపాదించుకోగలుగుతారు. నూతన ప్రయత్నాలలో చేసే ప్రతి ఒక్క అంశంలోనూ ఎవరో ఒకళ్ళ సహాయ సహకారాలను మీరు పొందగలుగుతారు. కావులే అవవులే అనుకున్న పనులలో మంచి పురోగతిని సాధించగలుగుతారు. కుటుంబపరమైనటువంటి అంశాలలో స్వల్పమైన చికాకులు మనస్పర్ధలు ఎప్పటికప్పుడు ఏర్పడటం తొలగిపోవడం అనేది జరుగుతుంది. దైవ దర్శనం చేసుకోవాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. పుణ్యక్షేత్రాలను సందర్శించగలుగుతారు. దైవాధ్యాత్మిక సంబంధమైన అంశాల రీత్యా మంచి నిర్ణయాలను చేయగలుగుతారు. క్రితం పెట్టినటువంటి పెట్టుబడులు ఇప్పుడు చేతికి రావడం మానసిక సంతోషానికి ధైర్యానికి కారణమవుతుంది. వివాహ ప్రయత్నాలు పునర్వివాహ ప్రయత్నాలు అనుకూలంగా ఉన్నాయి. వ్యక్తిగత జాతకంలో కూడా బలం ఉన్నట్లయితే అనుకున్న సమయానికి మంచి సంబంధం కుదిరి వివాహం జరిగే యోగ్యత ఏర్పడుతుంది. గోచార రీత్యా మాత్రం బాగుంది. దీనికి తగ్గట్టుగా వ్యక్తిగత జాతకం కూడా సహకరించాలి. ఇది గ్రహించి మెలగండి. ఎప్పుడైతే ఇవి కరెక్ట్ గా ఉండి పాజిటివ్ రిజల్ట్స్ ని జనరేట్ చేస్తున్నాయో అప్పుడు ఈవెంట్ అనేది ఖచ్చితంగా అక్కడ పడుతుందండి. ఇది గమనించి మెలగండి. ఇక్కడ చెప్పారు వివాహం సంబంధం కుదురుతుందని, కానీ మాకేం కుదరలేదు అన్న ఈ కన్ఫ్యూజన్ చాలా మందికి ఈ మధ్య వస్తోంది. అందుకని ఈ విషయాన్ని వివరంగా తెలియజేశాను. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కొత్త స్నేహాలు బంధుత్వాలు మరింతగా పెరుగుతాయి, ముడిపడతాయి. నూతన ప్రయత్నాలలో అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. ఎప్పుడో పాతబడ్డ ఆలోచనలని ఇప్పుడు మనం ప్రస్తావించకూడదు. అంటే ఒకానొక ఐడియా ఉంది, అప్పుడు అందరూ వద్దన్నారు, మళ్ళీ అదే మనం ప్రస్తావించి దానికి ఆమోద ముద్ర వేయించుకోవాలన్న ఆలోచనలు ఏర్పడుతూ ఉంటాయి. వీటి ద్వారా మీకే ఉపయోగం ఉండదు. ఇది గ్రహించి మెలగండి. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. నూతన వస్తువులు వస్త్రాలు విలువైన ఆభరణాలు వాహనాలను కొనుగోలు చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. ఈ వారం మిథున రాశి వారికి కలిసొచ్చే రంగు నేరేడు రంగు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు రుద్రకవచ పారాయణ చెయ్యండి. శివాష్టకాన్ని పఠించండి. అవకాశం ఉన్నవారి కార్తీక మాసంలో మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేక సహిత మహాపాశుపత హోమాన్ని జరిపించండి.